ఆనాడు అగ్రవర్ణాలకు చెందిన వారు దళితులను ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తే భారతదేశంలో అసలు క్రైస్తవం పుట్టేదా అంటూ ఆదిమాంధ్ర సంఘం నాయకులు పొంగులేటి జయరాజు ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను ఆలయాల్లోకి రానివ్వకుండా, పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పించకుండా అనగదొక్కడం వల్లనే భారతదేశంలో క్రైస్తవానికి దళితులు మారటం జరిగిందని ఆయన తెలిపారు. ఇదే పరిస్థితిలో ఆ రోజు బౌద్ధ మతం తీసుకుంటే ఓకే ఎస్సీ హోదా పోదన్నారు, సిక్కు మతం తీసుకుంటే ఎస్సీ హోదా పోదన్నారు. కానీ క్రైస్తవ మతాన్ని ఎందుకు ఆ రోజు అంగీకరించిన కారణం, అప్పుడు ఉన్నది బ్రాహ్మణవాదం, బ్రాహ్మణులే క్రైస్తవులు, ఈ దళితులు క్రైస్తవులు కాదు అప్పటికి. ఆ తర్వాత ఏదైతే ఈ దళితుల్ని ఊరి బయట పెట్టి గుడిలోకి బడిలోకి రాకుండా చేశారో దాని మీదే క్రైస్తవులు వచ్చి, బ్రిటిష్ వారు వచ్చి కానీ ఇంకోటి వచ్చి స్కూళ్ళు కట్టి గుళ్ళు పెట్టి వాళ్ళని చర్చలు రావడం వలన అన్నంగా ఉన్న మనం హిందువులని ఆ రోజు అంటున్నారు అందరూ. ఆ రోజు గుళ్ళో రాణిస్తే ఈ చెప్పలేదు కాదు, ఇక క్రిస్టియన్ మతం అనేది ఇక్కడ వచ్చేది కాదు. మరి ఆ రోజు మీరు ఈ హిందూగా ఉన్న దళితులను దూరం పెట్టబట్టే, గుళ్ళోకి బళ్ళకి రానివ్వబట్టే ఇది క్రైస్తవులు తీసుకున్నారు. దీని గురించి మాట్లాడే పెద్దలందరూ ప్రమాదించుకోవాలి. ఎందుకంటే హిందువులో ఉన్న క్రైస్తవు తీసుకుంటే వద్దు, వాళ్ళకి హక్కు లేదనే పరిస్థితి మాట్లాడటం సమంజసం కాదు. ఆ రోజు మీరు ఎందుకు రానివ్వలేదు. ఈరోజు కూడా చాలా చోట్ల, మొన్న తెలంగాణలో కూడా ఒక దళిత పాప యొక్క టెంట్లో వేసిన విగ్రహం దగ్గరికి వెళ్తాకి ఇబ్బంది పెట్టారు. అలాగే అనేక చోట్ల గుళ్ళు రానివ్వట్లేదు. రజకులను కూడా గుళ్ళు రానివ్వాలి తెలంగాణలో. ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, ఓసీలు కానీ అందరూ కూడా హిందువులే ఆ రోజు. ఈరోజు అదే హిందువులు గుళ్ళో రాకపోవడం వల్ల వచ్చిన ఈ క్రిస్టియన్ మతాన్ని ఇప్పుడు ఎందుకు వేదిగా చూడాలి మీరు? ఈరోజు సగం స్కూల్స్ కానీ, సగం హాస్పిటల్స్ కానీ, సగం కాలేజ్ కానీ ఆలయం ఉన్నాయి. అయినా తీసే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది, ప్రభుత్వం చేస్తుంది. దానివల్ల నష్టపోయి దళితుల పిల్లలే. ఈరోజు క్రిస్టియన్ స్కూళ్ళు గ్రామాల్లో తీయటం వల్ల ఆ స్కూల్లో ఉన్న పిల్లలు వెళ్ళటానికి ఏరియా స్కూల్కి, జిల్లా పరిషత్ స్కూల్కి వెళ్తే 15 కిలోమీటర్లు పడుతుంది. ఆ రోజు తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోతే సంచి తగిలించుకుని స్కూల్ నడుచుకుంటూ వెళ్ళిపోయి చదువుకుని వచ్చేవాళ్ళు. ఆ స్థితి లేదు. చాలామంది దళితులు కానీ, బెస్సీల పిల్లలు కానీ, ఎస్సీల పిల్లలు కానీ, ఆ చదువుకునే పిల్లలందరూ కూడా ఈరోజు చదువుకు దూరం అయిపోతున్నారు ఈ యొక్క విధానం బట్టి. కనుక మీరు తీసేసి స్కూల్స్ తీసేసి కానీ ప్రభుత్వ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి అక్కడ దళిత పిల్లలు కానీ, బీసీ పిల్లలు కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.